సౌత్ ఇండియా సపరేట్ కంట్రీగా ఫామ్ అవ్వకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాపాడారు అని మీకు తెలుసా? ఇండియాలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ లో హైదరాబాద్ చాలా పెద్దది అండ్ రిచెస్ట్. అప్పటి హైదరాబాద్ లో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అండ్ మహారాష్ట్ర రీజియన్స్ లో కొంత భాగం ఉండేవి. ఇండిపెండెన్స్ వచ్చాక హైదరాబాద్ రూలర్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఇండియాతో జాయిన్ అవడానికి ఒప్పుకోలేదు. హైదరాబాద్ ని ఇండిపెండెంట్ స్టేట్ గా ఉంచాలి అనుకున్నాడు. కానీ అలా చేస్తే హైదరాబాద్ నార్త్ ఇండియాకి, సౌత్ ఇండియాకి జియోగ్రఫికల్ గా బ్యారియర్ లా ఉంటుంది. దీనివల్ల ఇండియా యూనిటీ కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంది. అదే కాక పటేల్ గారు ఫ్యూచర్ లో సౌత్ ఇండియా సపరేట్ కంట్రీగా ఫామ్ అయ్యే థ్రెట్ ఉంది అని గ్రహించి ఇండిపెండెంట్ హైదరాబాద్ ఈజ్ ఎ క్యాన్సర్ ఇన్ ద బెల్లీ ఆఫ్ ఇండియా అని స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న నెహ్రూ మాత్రం హైదరాబాద్ మీద మిలిటరీ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేడు. దానికి రీజన్ గాంధీ ప్రిన్సిపల్స్ అయిన పీస్ అండ్ నాన్ వైలెన్స్ నే నెహ్రూ కూడా ఫాలో అవడం. ఇక నెహ్రూతో లాభం లేదు అని సెప్టెంబర్ 13, 1948 లో పటేల్ గారు లీడ్ తీసుకుని ఇండియన్ ఆర్మీకి ఆపరేషన్ పోలో స్టార్ట్ చేసి హైదరాబాద్ ని కంట్రోల్ లోకి తీసుకోమని ఆర్డర్ వేశారు. జస్ట్ 5 days లో ఆర్మీ హెల్ప్ తో పటేల్ గారు హైదరాబాద్ ని ఇండియాలో మెర్జ్ చేశారు.